రోజా ఎవరు గాడ్ ఫాదర్ లేకుండా తనంతట తను ఎదిగింది. ఓ స్పెషల్ ఏంటంటే అమ్మాయి మీదన పడి ఏడ్చేటటువంటి వాళ్ళు, విషం చిమ్మేటటువంటి వాళ్ళు బోలెడంతమంది సోషల్ మీడియాలో. వాళ్ళు ఎవరో అభిమానంతో ఈమెను ద్వేషిస్తారు. ఎందుకంటే ఈవిడ ప్రకటనలు చేస్తుంది. ముల్లు గుచ్చుకునేటట్టు మాట్లాడుతది కాబట్టి రాజకీయంగా ఆమెని బద్నాం చేయడం. ఒకప్పుడు ఆవిడ 2 సార్లు ఓడిపోయింది తెలుగుదేశంలో ఉన్నప్పుడు. అప్పుడు ఐరన్ లెగ్ అని ముద్రేశారు. బట్ వైసీపీలోకొచ్చాక 2 సార్లు గెలిచింది. మంత్రి గూడా అయింది. అయినా సరే ఎప్పుడు రోజానికి తిట్టాలనుకున్నప్పుడల్లా ఐరన్ లెగ్ అనే ఏస్తారు. వీళ్ళందరూ తాజాగా డీఎంకేకి సంబంధించి ప్రచారం చేసింది. ఇక డీఎంకే పనైపోయింది. మొన్నటిదాకా డీఎంకే గెలుస్తుంది, ఏఐఏడీఎంకే గెలుస్తుంది, డీఎంకే పనైపోయిందని ప్రచారం జరిగింది కదా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఆ సందర్భంలో రోజాకి సంబంధించిన ఆ ఫోటోలన్నీ పెట్టి సునకానందం పొందినటువంటి వాళ్ళు బోలెడంతమంది. అదిగో ఐరన్ లెగ్ వచ్చింది ఇంకే ఉంది అని. వాస్తవంగా ఆవిడ విదేశాల్లో ఉంది. నేను కనుక్కుంటే నాకు తెలిసినటువంటి విషయం. ఆవిడ అసలు ఎన్నికల ప్రచారంలో డీఎంకే తరపున లేదు. స్టాలిన్ పుట్టినరోజు సందర్భంగా గతంలో రోజా వెళ్ళినప్పుడు మాట్లాడినటువంటి మాటల్ని చూపించి, ఆవిడ డీఎంకే ప్రచారానికి వెళ్ళింది. ఇంకే ఉంది ఆవిడ అడుగుపెట్టింది కాబట్టి డీఎంకే పని అయిపోయినట్టే అని ప్రచారం చేశారు. ఇంతగా విషం చెమ్మడం. నిజమైతే అనొచ్చు. ఒక అర్థం ఉంది. ఇంకోటి ఆవిడ ఐరన్ లెగ్ ఎట్లా అవుతది? 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి, ఓసారి మంత్రిగా కూడా అయినందుకు ఐరన్ లెగ్ అవుద్దా? ఆ లెక్కనైతే అసలు గెలవనోళ్ళు, వేరే వాళ్ళ పొత్తులతోనే గెలిచినటువంటోళ్ళు, లేదంటే గనక పొత్తులు లేకపోతేనే గెలవనటువంటోళ్ళు, అలాంటోళ్ళందరిని ఏ లెగ్గులన్నాం? ఓన్లీ ఆవిడ మీదనే విషం చిమ్మడం ఎందుకొచ్చింది?